డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి మాసంలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి వర్ధంతి సందర్భంగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మనం సాగర్ సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం చిత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. ఆ విషయాలను మనతో వివరించేందుకున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం అమరాచారి గారు. నమస్తే సార్. ఈరోజు మనం సాగర్ సంగమం, శుభ సంకల్పం, స్వాతి ముత్యం చిత్రాల గురించి తెలుసుకునే ముందుగా కె విశ్వనాథ్ గారితో కమల్ హాసన్ గారికి గల ప్రత్యేక అనుబంధం గురించి తెలియజేయగలరు? కళా తపస్వి కె విశ్వనాథ్ గారు వారు జయంతి వర్ధంతి సందర్భంగా ఎస్హెచ్ఓ ఏపీ టీవీ వారి యొక్క సౌజన్యంతో డాక్టర్ సేవకుమార్ గారి యొక్క సారథ్యంలో మేము నిర్వహిస్తున్నటువంటి నేడు సాగర్ సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం చిత్రాల గురించి చెప్పే ముందు, ఆ చిత్ర విశేషాలను మీకు తెలియపరిచే ముందు కమల్ హాసన్ గారి గురించి వారు కె విశ్వనాథ్ గారి పరిచయాన్ని మరొకసారి మీకు తెలియపరచాలని మీ ముందుకు వచ్చాను. కమల్ హాసన్ 1960వ సంవత్సరంలో తమిళ చిత్రం కలతూరు కన్నమ్మ చిత్రంలో బాలనటుడుగా అరంగేట్రం చేసి మహానటి సావిత్రి, జమినీ గణేశన్ వారితో కలిసి నటించినటువంటి విషయం మీ అందరికీ విదితమే. ఆ చిత్రంలో ఉత్తమ బాలనటుడిగా వారు ప్రశంసలు పొందటమే కాదు, అవార్డులను కూడా తీసుకోవటం జరిగింది. 6 సంవత్సరాల వయసులోనే అతి పిన్న వయస్కుడైనటువంటి కమల్ హాసన్ బాలనటుడిగా తొలి చిత్రంలోనే వారు ప్రఖ్యాతిగాంచినటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకున్నాను. రెండవది, కమల్ హాసన్ గారికి ముందు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర రంగంలో చాలామంది నేటి అగ్రనటులు తొలినాళ్లలో బాలనటులుగా నటించినటువంటి విషయాన్ని కన్నడ కంఠీరవ రాజ్కుమార్ గారు భక్త ప్రహ్లాద చిత్రంలో బాలనటుడిగా నటప్రవేశం జరిగింది. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ధర్మపత్ని చిత్రంలో బాలనటుడిగా నటించారు. అదేవిధంగా మలయాళ నటుడు సురేష్ గోపి, తరువాత తరంలో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ నటులు కూడా బాలనటులుగా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈ యొక్క బాలనటులందరూ కూడా కమల్ హాసన్ గారి యొక్క చిన్నతనం, ఆ వయసులో నటించినటువంటి దాఖలాలు లేవని చెప్పాలి. అయితే బాలనటుడిగా ప్రవేశం చేసిన తర్వాత తొలిసారిగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీమంతుడు అనే చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారు నృత్య నాటికలో కమల్ హాసన్ గారు కొరియోగ్రాఫర్గా పనిచేయటం జరిగింది. అంటే కమల్ హాసన్ నటుడిగాను, గాయకునిగా, నిర్మాత, దర్శకునిగా, పాటల రచయితగా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రపంచ స్థాయిలో దశావతారం అనే చిత్రంలో 10 పాత్రలు పోషించి
విచిత్ర సోదరులు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం నటించడమే కాదు, అందులో మరుగుజ్జు పాత్ర వేసి 18 చిత్రాలకు పైబడి ద్విపాత్రాభినయం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఈ 3 చిత్రాలు కమల్ హాసన్ గారిని ప్రపంచ స్థాయిలో విశ్వనటుడిగా మరల్చినటువంటి వైనం మీకు తెలియపరచడం జరిగింది. అయితే ఈ 3 చిత్రాలు చెప్పే ముందు కమల్ హాసన్ గారిని, కె. విశ్వనాథ్ గారిని విడదీసి వేరు చేసి చూడలేము. ఒకే ఆత్మ, ఒకే ఆలోచన కలిగినటువంటి కళా తపస్వి కె. విశ్వనాథ్, నట యశస్వి కళానిధి కమల్ హాసన్, ఇరువురి యొక్క కలయిక, ఇరువురి సంగమమే సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం చిత్రంగా మీకు తెలియపరచుకుంటున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని సప్త సాగరాలు దాటి వ్యాప్తింపజేసిన చిత్రాలలో సాగర సంగమం ఒకటి సార్. ముందుగా సాగర సంగమం చిత్రంలో మీరు గమనించిన విశేషమైన అంశాలు ఏంటి సార్? వాటి విశిష్టతను గురించి ముందుగా మాకు తెలియజేయగలరు సార్? సాగర సంగమం చిత్రం ఒక నృత్య కళాకారుని యొక్క జీవిత కథనం. ఒక పేద మనస్కుడైనటువంటి బాలకృష్ణ అనే పాత్రలో కమల్ హాసన్ నటించడము, అందున వృద్ధాప్య పాత్ర ధరించడం అనేది చాలా గొప్ప విషయం. నిజానికి కమల్ హాసన్ గారు నటించే సమయానికి వృద్ధా పాత్రలో అంతకుముందు తమిళంలో ఒక చిత్రంలో నటించినప్పటికి కూడా ఆ చిత్రం అపజయం పాలైన మీదట వారు అంగీకారం తెలుపలేదు. తరువాత కె. విశ్వనాథ్ గారి యొక్క దర్శకత్వ ప్రతిభ మీద అపారమైన నమ్మకం ఉన్నటువంటి కమల్ హాసన్ గారు సాగర సంగమం చిత్రంలో నటించడానికి వారు ఇష్టపడ్డారు. సాగర సంగమంలో ప్రధానంగా 4 మూల స్తంభాలుగా చెప్పుకోవాలి. ఒకరు కళా తపస్వి కె. విశ్వనాథ్, విశ్వనటుడు కమల్ హాసన్, సంగీత దర్శకులు ఇళయరాజా, గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. తరువాత ఆ చిత్రంలో కథానాయికగా నటించినటువంటి జయప్రద అతీతమైనటువంటి గొప్ప నటనను ప్రదర్శించి ఆమె తారగా మరింతగా ఎదిగిందనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఈ చిత్రంలో ప్రపంచ స్థాయిలో నృత్య కళాకారునిగా ఎదగాలనేటటువంటి తపనలో కమల్ హాసన్ గారు నృత్యాన్ని అభ్యసించి తన స్నేహితుడైనటువంటి శరత్ కుమార్తో కలిసి జీవించేటటువంటి నేపథ్యం. తల్లి వంట పని చేసి జీవనం గడుపుకునేటటువంటి తల్లి పాత్ర డబ్బింగ్ జానకి గారిది. అక్కడ ఒక సన్నివేశం, డబ్బింగ్ జానకి అంటే తల్లి కమల్ హాసన్ గారికి ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు తీసుకొని శరత్ బాబు వంక చూస్తుంటే, కష్టపడి తల్లి సంపాదించిన డబ్బులు నువ్వు తీసుకున్నావు, నీకు సిగ్గనిపించలేదా అని చెప్పగానే ట్రైన్ కదులుతూ ఉంటుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డబ్బులు తిరిగి తల్లికి ఇచ్చేయటం జరుగుద్ది ఒక సన్నివేశం. తరువాత బాలకృష్ణ ప్రపంచ స్థాయిలో నృత్య కళాకారునిగా ప్రదర్శన ఇవ్వబోతున్నట్లుగా ఒక ఇన్విటేషన్ కార్డు తీసుకొని జయప్రద కమల్ హాసన్ గారికి ఇచ్చినప్పుడు అది చూచి దుఃఖభరితుడైనటువంటి కమల్ హాసన్ యొక్క ఎక్స్ప్రెషన్స్, జయప్రద చేయి పట్టుకొని కంటినీరు పెట్టేటటువంటి సన్నివేశము హృదయాన్ని కదిలించి వేస్తుంది. మూడవది, తల్లి చనిపోతూ తన తలదిండు కింద ఉన్నటువంటి
డబ్బులు తీసి బాలకృష్ణ తన బిడ్డకి ఇస్తున్నప్పుడు చనిపోతుంది. అప్పుడు ఆ పాదాల మీద కమల్ హాసన్ తలవాల్చి ఏడ్చేటటువంటి గొప్ప నటన అనిసర సాధ్యమనే చెప్పాలి. 4, ఈ చిత్రంలో ప్రారంభంలో బాగా తాగి ఉన్నటువంటి కమల్ హాసన్ గారిని శరత్ బాబు రిక్షాలో తన ఇంటికి తీసుకొస్తుండగా ఇంటి దగ్గర కృష్ణుడి యొక్క పాదాలు చూసి, నేను లోపలికి రాను, నేను మందు తాగాను, కృష్ణుడి పాదాలను నేను తాకితే అది పద్ధతిగా ఉండదని చెప్పి ఆకలిగా ఉన్న ఇంటి బయట ఆవరణలోనే కూర్చొని ఉంటాడు. ఈ విషయం శరత్ బాబు భార్యకి చెప్పిన మీదట ఆమె వచ్చి అన్నం తినిపిస్తుండగా ఆ వినమ్రతతో ఆ చేతులు పట్టుకొని కమల్ హాసన్ గారు కన్నీరు మున్నీరు అవుతాడు. ఈ విధంగా ఒక చిత్రంలోని విశేషాలను చెప్పుకోవాలి అనుకుంటే రోజులు చాలవు. ఎంతైనా మనం చెప్పుకోవాలంటే అది అంత గొప్ప చిత్రంగా మనం సాగర్ సంగమాన్ని చెప్పుకోవాలి. అంతేకాదు ఇది ప్రపంచ భాషల్లో అనువదించబడి ఎంతో గొప్ప అవార్డులను పొందినటువంటి సాగర్ సంగమం చిత్రం గురించి మీకు తెలియపరచుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్. సార్, స్వాతిముత్యం చిత్రంలో మధురమైన సాహిత్యం, వినసొంపైన సంగీతం, చక్కటి అభినయం గల పాత్రలతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోయేది కమల్ హాసన్ గారి మేనరిజం సార్. ముఖ్యంగా అంతగా మానసిక పరిపక్వత లేని పాత్రలో ఆయన నటించలేదు సార్. జీవించారంటో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ పాత్ర ద్వారా విశ్వనాథ్ గారి దర్శకత్వ ప్రతిభ ఏ స్థాయి అనేది మనం కమల్ హాసన్ గారి పాత్ర మలచిన తీరే మనకి ఎగ్జాంపుల్ సార్. స్వాతిముత్యం చిత్ర విశేషాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలియజేయగలరు సార్? స్వాతిముత్యం చిత్రంలో కమల్ హాసన్ గారి నటన ఒక పరిపక్వత లేని ఒక అమాయకమైనటువంటి పాత్ర. ఇలాంటి పాత్రలు నటించినటువంటి మరొక గొప్ప నటుడు అనారీ చిత్రంలో రాజ్ కపూర్ గారు నటించడం అనేది జరిగింది. తర్వాత జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనే చిత్రంలో కూడా ఇలాంటి నటనే వారు ప్రదర్శించడం జరిగింది. కానీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో అంటే దక్షిణ భారతదేశ చిత్రాలలో అటువంటి పాత్ర కమల్ హాసన్ గారే నటించారు. వారికి ముందు కానీ తర్వాత కానీ అలాంటి పాత్ర నటించినటువంటి నటులు దాఖలా మనకు కనిపించదు. ఈ చిత్రంలో మరొక విశేషం, కార్తీక్ అనబడేటటువంటి బాలనటుడు ప్రముఖ జానపద కథానాయకుడు నటప్రపూర్ణ టిఎల్ కాంతారావు గారి యొక్క మనుమడుగా చాలామందికి తెలిసే ఉండాలి. ఆ కార్తీక్ తరువాత ఆ యొక్క బిడ్డకు తల్లిగా నటించినటువంటి రాధిక గురించి ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా మీకు తెలియపరచాలి. నిజానికి ఈ చిత్రం ఈమె నటించే కాల్ షీట్లు ఇచ్చేటప్పటికి మనకి భారతీరాజా గారు నిర్మించినటువంటి ఆత్మబంధు అనే చిత్రంలో రాధిక నటించాల్సినటువంటి విషయము ఆనాటి ప్రేక్షకులకు తెలిసినదే. కానీ కమల్ హాసన్ గారి ప్రక్కన అందున కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించడం అనేటటువంటి ఒక మహత్తర అవకాశాన్ని చేజార్చుకోలేక భారతీరాజా గారికి సున్నితంగా చెప్పి ఆ చిత్రాన్ని వదులుకొని ఈ చిత్రంలో నటించడం జరిగింది. 2, ఈ చిత్రంలో రామా కనవేమిరా అనే పాటలో పాడుతున్నప్పుడు చివరి సన్నివేశంలో సీతారాముల యొక్క కళ్యాణం మహోత్సవంలో భాగంగా సీతమ్మ వారికి ఆ తాళి రామచంద్రమూర్తి చేత కట్టించేటటువంటి సన్నివేశంలో అది చటుక్కున కమల్ హాసన్ గారు తీసుకొని వెళ్ళిపోయి వితంతు అయినటువంటి రాధిక మెళ్ళలో తాళి కట్టి భారీగా స్వీకరిస్తాడు. ఇది కె విశ్వనాథ్ గారి యొక్క
దర్శక ప్రతిభకు గొప్ప తార్కాణం. నిజానికి ఒక చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని బిడ్డతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఎన్నో అష్టకష్టాలు పడుతున్నటువంటి ఒక స్త్రీని, ఆ స్త్రీ యొక్క జీవితానికి, ఆ జీవన గమ్యానికి ఎంతో ఊతం ఇవ్వాలనేటటువంటి ఆ యొక్క నిర్మలమ్మ మాటలను విని వారు చేసినటువంటి నటన, ఆ స్వాతి ముత్యం చిత్రంలో ప్రారంభంలోనే మరొక విశేషం, ముందు డోరు తెరుచుకుంటుంది, డోరు బయట ఉన్నటువంటి పాల సీసాలను తీసుకొని పేపరు తీసుకొని వాకిలి ముందు చూస్తుంటే అవతలి వాకిలి వైపున ముగ్గులు మధ్యన గొబ్బెమ్మలు ఉంటాయి. ఆ గొబ్బెమ్మల్లో ఒక పెద్ద గొబ్బెమ్మ రెండవది చిన్న గొబ్బెమ్మను తీసుకొని తన వాకిట్లో పెట్టుకున్నప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఈ సినిమా కథలో ప్రారంభంలోనే మనకు ఆడియన్స్కి చెప్పడం జరిగింది. అంటే అవతల ఉన్నటువంటి పెద్ద గొబ్బెమ్మ తల్లి, చిన్న గొబ్బెమ్మ ఆమె యొక్క కుమారుణ్ణి తను తీసుకొని తను స్వీకరించడం అనేది తొలుతుగానే చెప్పడం జరిగింది. ఇదే విధంగా శంకరాభరణం చిత్రంలో కానీ, స్వాతిముత్యం చిత్రంలో కానీ, శుభ సంకల్పం చిత్రంలో కానీ మనకి కథాంశంలో ప్రారంభంలోనే ప్రేక్షకుడికి తెలియచెప్పడము, ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఒక ఆలోచనలో కొన్ని తలెత్తే ప్రశ్నలలో సమాధానాలు కొన్ని పాత్రల ద్వారా చెప్పేయడం కూడా కె. విశ్వనాథ్ గారి యొక్క ప్రతిభకు తార్కాణమని చెప్పవచ్చు. మంచి పాయింట్ చెప్పారు సార్. నేను ఆ చిత్రాన్ని చాలాసార్లు చూశాను సార్. కానీ ఈ పెద్ద గొబ్బెమ్మ, చిన్న గొబ్బెమ్మని, తల్లి బిడ్డని తను తీసుకొని ఆదరించిన అది నా బుర్రకు తట్టలేదు సార్. అందుకే మీరు అమరాచారి గారు సినీ విశ్లేషకులు అనేది సార్. మరో విషయం సార్, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు దర్శకుడిగా పలు ప్రతిష్టాత్మక చిత్రాలు అందించిన సంగతి మనకు తెలిసిందే సార్. వారు శుభ సంకల్ప చిత్రం ద్వారా నటుడిగా మారటం కూడా జరిగింది సార్. సో దర్శకుని నుండి నటుడిగా మారిన ఆ వైనాన్ని, అదేవిధంగా రాయుడు పాత్రలో వారు చాలా ఒదిగిపోయి బాగా చక్కగా రాణించారు సార్, మంచి పాత్ర పోషించారు. శుభ సంకల్పం చిత్ర విశేషాల గురించి మాకు తెలియజేయగలరు సార్. శుభ సంకల్పం ఈ చిత్ర నిర్మాతలు ప్రముఖ గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, నట యశస్వి కళానిధి కమల్ హాసన్ ఇరువురు నిర్మాతలుగా వ్యవహరించి ఈ చిత్ర ప్రారంభానికి ముందుగా రాయుడు పాత్రలో ఎవరు నటించాలనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తింది. అందున కమల్ హాసన్ గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలే కాదు బెంగాలీ చిత్రంలో కూడా నటించి విశ్వవ్యాప్తమైనటువంటి గొప్ప నటుడు కమల్ హాసన్ గారు. అంతటి ప్రేక్షకులలో హిమాలయ శిఖరాగ్ర నటనలో కనబరిచినటువంటి కమల్ హాసన్ ఎవరికి ఆ పాత్రలో ఏ నటుడికి దండం పెట్టుకుంటూ, పాదాలకి దండం పెట్టుతూ నటించటానికి కలిగిన అర్హత కలిగిన నటుడు ఎవరు అనేటువంటి ప్రశ్న తలెత్తింది. కానీ ఆనాటి తరంలో అయితే విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు లాంటి మహోన్నతమైన నటులు ఉన్నారు. ఆ కొరత నాటికి నేటికి ఆ కొరతగానే మిగిలిపోయింది. మరి ఎవరు? కమల్ హాసన్ గారు స్వయంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి తెలియపరిచి వారిరువురు కలిసి ఈ చిత్రంలో రాయుడు పాత్రను కె. విశ్వనాథ్ గారినే ధరించమని కోరారు. నిజానికి కమల్ హాసన్ గారు కోరినటువంటి కోరిక 100కి 101 పాళ్ళు యథార్థము, విశ్వజననీయతంగానే మనం భావించాలి. కానీ విశ్వనాథ్ గారు ఒక దర్శకుడే కాదు, వారు దర్శకత్వంలో ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగు, ప్రతి ఒక్క నడత నటనలో నటులకు తాను చేసి చూపించి నటింపజేసేటటువంటి మహోన్నతమైనటువంటి విశిష్టతమైనటువంటి గొప్ప
నటుడు దర్శకుడు కె విశ్వనాథ్ గారు. అలాంటి అవకాశం ఈ చిత్రంలో రాయుడు పాత్ర ద్వారా మనకు నిరూపితమైంది. మనం ఈ చిత్రంలో ప్రత్యేకంగా కె విశ్వనాథ్ గారు రాయుడు పాత్రలో ఒక రాళ్లపల్లి రాయుడు పాత్రలో ఉన్నటువంటి కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ గారి మధ్యన ఒక చుట్ట ప్రహాసనం జరుగుతుంది. రాయుడు గారికి చుట్ట కాల్చేటటువంటి అలవాటు. అది కాల్చకూడదనే నిబంధనతో అడ్డు పెడుతుంది మనవరాలు నటి ప్రియా రామన్ నటించారు. కానీ ఈ చుట్ట ప్రహసనంలో కె విశ్వనాథ్ గారు ఆ దర్శకత్వంలో హాస్యాన్ని ఎంత గొప్పగా పండించారనేది ఆ నవరస సరస హృదయ ఉల్లాసాన్ని కనబరిచినటువంటి రాయుడు పాత్రలో గొప్పగా నటించారు. అంతవరకు ఒక ప్రహసనం. రెండవది కమల్ హాసన్ భార్య గంగ పాత్రలో ఆమెని నటించారు. ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ విషయం కె విశ్వనాథ్ గారికి అంటే రాయుడు గారికి చెప్పరు, దాచిపెడతాడు. దాచిపెట్టి తనలో తాను కుమిలిపోతూ ఉంటాడు ఈ జాలరి పాత్ర వేసినటువంటి కమల్ హాసన్ గారు. అసలు ఈ జాలరి పాత్ర గోచి పెట్టుకొని జాలరి పాత్ర నటించినటువంటి కమల్ హాసన్ గారి చిత్రాలు ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మనకు కనిపించినప్పటికి కూడా మరి ఏ చిత్రాలు అన్నా నటించారా, ఆ నటించిన చిత్రాలు ఏమిటో ఒకసారి క్లుప్తంగా మీకు ఒక నిమిషంలో తెలియపరుచుకుంటాను. తమిళములో మరుదనాయగన్ అనేటటువంటి చిత్రంలో గోచి పెట్టుకొని ఫైట్ చేస్తారు. ఆ గోచి పెట్టుకొని బైక్ నడుపుతారు. చిత్రం ఆద్యంతం కూడా చాలా గొప్పగా నటించడం అనేది ఒక విశేషం. 2 కాదల్ మింగల్ అనేటటువంటి చిత్రంలో ప్రముఖ పాత్ర ఫిషర్మ్యాన్ బెస్తవాని పాత్ర. ఈ చిత్రంలో ఎలాగైతే బెస్తవాని పాత్ర ధరించారో ఆ చిత్రంలో కూడా బెస్తవాని పాత్ర నటించడమే కాదు, అందులో ద్విపాత్రాభినయం చేయటం అనేది కూడా చాలా గొప్ప విశేషం. అదేవిధంగా 16 వైతినేలే అంటే మనకు తెలుగులో 16 ఏళ్ల వయసు చిత్రం. ఆ తమిళ చిత్రంలో కూడా కమల్ హాసన్ గారు ఆ గోచి పెట్టుకొని కొన్ని సన్నివేశాల్లో కమల్ హాసన్ గారు నటించడం జరుగుతుంది. అంటే ఒక నటుడు విశ్వనటుడు అయినప్పటికీ కూడా తన నట ప్రస్థానంలో నటన యొక్క ఔనిత్యాన్ని గమనించి తాను అందులో ఒదిగిపోయి గొప్పగా నటించి విశ్వవ్యాప్తమైనటువంటి నటుడిగా కమల్ హాసన్ గారిని చెప్పుకోవాలి. ఆ స్థాయిని ఆనాటి నటులు కానీ తరువాత తరంలో నటించే నటులు కానీ ఎవరు కూడా దరి చేరుకోలేనటువంటి ఎత్తుకు ఎదిగినటువంటి కమల్ హాసన్ గారి నటన, ఆ నటన వైభవము చాలా గొప్పది. భార్య చనిపోయిన విషయం ఎప్పుడు తెలుస్తుందంటే షష్ఠి పూర్తికి రాయుడు గారు కూర్చుంటారు. పీటల మీద కమల్ హాసన్ గారు భార్య వచ్చి కూర్చోవాలి. అంటే కమల్ హాసన్ గారి భార్య గంగ పాత్రలో ఉన్నటువంటి ఆమెని చనిపోయిన విషయం విశ్వనాథ్ గారికి తెలియదు, దాచిపెట్టారు కాబట్టి. ఆయన కూర్చొని ప్రక్కన అస్థికులో ఉన్నటువంటి మట్టి పాత్రను పెట్టడం జరుగుద్ది. ఇది ఎప్పుడు జరిగిందని చెప్పి వాపోతూ ఒక్కసారి కళ్ళజోడు తీస్తూ తను కంటిన్యూ తుడుచుకుంటూ ఉంటాడు. వెంటనే కమల్ హాసన్ గారు 2 చేతులు చెంపల మీద పెట్టి నిలబెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, బాబుగారు మీరు 10 మందికి కావాల్సిన వారు, 10 మంది జీవితాలను బాగు చేయాల్సిన వారు, మీరు కంటనీరు పెట్టకూడదు అంటే ఇది ఎప్పుడు జరిగిందిరా అంటారు. అది అప్పుడు ఆ సన్నివేశంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. బాబుగారు 1967 ఏప్రిల్ 14న గంగ పుట్టిన విషయం నాకు తెలుసు. 1986 సెప్టెంబర్లో 27న గంగను కలుసుకోవటము తెలుసు. 1987లో తమరు మా ఇద్దరికి పెళ్లి చేసిన సంగతి తెలుసు. 1988 మార్చి 5న మాకు బాబు పుట్టాడని తెలుసు. డిసెంబరులో గంగను
ఆసుపత్రిలో చేర్పించినది తెలుసు. కానీ బాబుగారు 89 జనవరి 14 అంటే ఈరోజు 60 ఏళ్ళు సందర్భంగా మీ పుట్టినరోజుకి విచ్చేసినటువంటి గంగ చనిపోలేదు బాబు. ఇక్కడ ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు అంటూ ఆ కళ్ళ నిండా సుడులు తిరిగినటువంటి ఆ యొక్క ఆర్ద్రతలో కలిగినటువంటి నటన అపూర్వము, అనిర్వచనీయము, అమరత్వం పొందినటువంటి గొప్ప నటనను ప్రదర్శించినటువంటి రాయుడు పాత్రలో కె. విశ్వనాథ్ గారు, అదేవిధంగా జాలరి పాత్రలో ఉన్నటువంటి కమల్ హాసన్ గారి యొక్క నటన శ్రీరామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామికి మధ్యన ఉన్నటువంటి స్వామి భక్తిని ఎంత గొప్పగా రామాయణ ఇతిహాసాల్లో చెప్పారో అంత స్వామి భక్తిని ప్రదర్శించినటువంటి శుభ సంకల్పం చిత్రంలో అదే కనబరిచినటువంటి విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. ముఖ్యంగా ఆ గంగా అనే పాత్ర చనిపోయినప్పుడు ఆ కమల్ హాసన్ గారు వారు పలికిన హావభావాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సార్. ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోను కావాల్సిందే సార్. తన ఒక్కొక్క ఆమని పాత్ర వేలిని విడిపించుకుంటూ ఆయన చెందిన భావోద్వేగం మాత్రం అది దర్శకుడి ప్రతిభ, నటుడి యొక్క నటనా వైభవానికి అది తార్కాణం సార్. కె. విశ్వనాథ్ గారి చిత్రాలు మరుపులేని ఆణిముత్యాలు సార్. కె. విశ్వనాథ్ గారు మరిచిపోలేని వ్యక్తిత్వం వారిది సార్. ఈరోజు ఆ మహనీయుని చిత్ర విశేషాలను చక్కగా మాకు వివరించి మరొకసారి నెమరు వేసుకున్నందుకు గాను మీకు ధన్యవాదాలు అమరాచారి గారు. నమస్తే.